బేల మండలంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దీనికి అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణ పనులే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. అంతర్రాష్ట్ర రహదారి 353B బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగడం మూలంగా రైతులకు శాపంగా మారిందంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు మండల తహసీల్దార్ కార్యాలయంలో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. అంతా రాష్ట్ర రహదారి 353B కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులు నెమ్మదిగా చేయడం మూలంగా రైతుల యొక్క పంట పొలాలు వర్షానికి దెబ్బతిన్నాయని మండిపడ్డారు. రైతుల పంట పొలాల్లోకి నీరు చేరడం మూలంగా 3 ఎకరాల పొలంలో వేసిన పత్తి పంట పూర్తిగా నష్టం వాటిల్లిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారు వెంటనే నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, లేని యెడల రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. లలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రైతులకు జరిగే అన్యాయం ఎంతంటే అంత ఇంత కాదు. ఒక రైతు మన పాటన్ గ్రామానికి చెందిన నవీన్ అనే రైతుకు ఆయన సొంత భూమి 3 ఎకరాలు మన కౌలుతోని 3 ఎకరాలు పట్టుకున్నాడు. ఆ రైతుకు పంట మొలకెత్తింది, అంత అయింది. ఈ రోడ్డు హైట్ గా అక్కడ ఉన్న పాత బ్రిడ్జ్ ఏదైతుందో అక్కడ వర్క్ నడుస్తుంది. వర్క్ నడిచే జాగాల వేరే వాటర్ వచ్చే దానికి వాళ్ళు పైపులు సింగిల్ పైప్ వేసిండ్రు. అక్కడ దగ్గర ఒక 5-6 పైపులు కావాలి. అయితే వీళ్ళ నిర్లక్ష్యం అన్నట్టు ఇక ఏమైతుంది అన్న దాంట్లో వాళ్ళు ఒక పైప్ వేస్తే పంట మొత్తం మునిగిపోయి నాశనం అయిపోయింది. ఇది రెండవసారి. ఇంతకు ముందు స్టార్టింగ్ లో సోవింగ్ చేసినప్పుడే పంట మొత్తం కాలిపోయింది. అయినా ఇక ఏదో పోయిన ఒక బ్యాగే కదా ఎకరానికి అన్న ఉద్దేశంతో ఆయన ఎంత తిరిగినా ఏం లాభం కాలే ఆయన రైతుకు. మళ్ళా రెండవసారి పంట పెట్టి ఆ పంట కూడా మొలకెత్తినాక మళ్ళీ ఈ నిన్నటి వర్షంకు పంట మొత్తం ఎండిపోయి అక్కడ చూస్తే ఏదో పెనగంగా పురం వచ్చినట్టు పరిస్థితి ఉంది. అయితే ఈ రైతుపై ప్రత్యేకంగా ఈ రోజు మన తహసీల్దార్ గారికి వచ్చి విన్నవించడం జరిగిన విషయాన్ని, మరి అలాగే ఎస్ఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇస్తాం. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపై. ఇంకా ఈ రైతుకు ఎలాగైనా ఆర్థిక సాయం జరిగిన నష్టానికి నష్టపరిహారం ఆ కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించాలని ఆ అధికారులను కోరడం జరిగింది. ఆయనకు నష్టపరిహారం దొరికేంత వరకు మేము రైతు వెంబడి ఉండి ఆయనకు అన్ని తీరులా సహకరిస్తామని తెలియజేస్తున్నాం.